హలో వ్యూవర్స్, భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఒక ముక్కలు చెప్పాలంటే అది ఈ సినిమా కూడా మన శంకర ప్రసాద్ లాగా లక్కీ అయితే బాగుంది అనిపించింది. చూసిన కదే తెలిసిన స్క్రీన్ ప్లే కదా అని హిట్ అయిపోతుంది అనుకుంటే అక్కడ ఉన్నది అనిల్ రావుపూడి. అన్ని సినిమాలు వరప్రసాద్ కాలేదు, అందరూ అనిల్ రావుపూడి కాలేరు. ఈ విషయం గ్రహిస్తే మంచిది. మరి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందని చెప్పడం, కాలేదని చెప్పడం ఏదో యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. సినిమా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా రవితేజ కంబ్యాక్ అంటే ఇది మ్యాటర్. మరి ఇంకా రివ్యూ గురించి వస్తే, ఇది అమ్మాయిల మధ్య నగిలిపోయే ఒక ఫన్నీ క్యారెక్టర్గా రవితేజ క్యారెక్టర్ ఉంటుంది. భార్యకి గర్ల్ ఫ్రెండ్ మధ్య నగిలిపోతూ ఉంటారు రవితేజ. ఆయనకి ఇలాంటి పాత్రలు కొత్తవి కాదు, ఇదివరకు చాలానే చేశాడు. మరి ఇందులో కిషోర్ సినిమా కొత్తగా ఏమైనా చూపించాలంటే కామెడీ యాంగిల్ బాగుంది. హీరోయిన్ల పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ లేకపోయినా ఉన్నతను మెప్పించారు. డింపుల్ కామెడీకి మరంత ఇంపార్టెన్స్ లేదు. మరి రషికా నంగరాజ్కి కాస్త కోస్త క్యారెక్టర్కి స్కోప్ ఉందని చెప్పాలి. ఇంకా రవితేజకి ఇలాంటి పాత్ర చేయటం కొత్త కాదు, ఎన్నో చేసి చూసిందాక ఈ క్యారెక్టర్ అనే రేంజ్ సినిమాలు చేశాడు ఆయన. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా సరదాగా ముగిసిపోయి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్ అనిపించింది. సినిమాకి పెద్దమైన సెకండ్ హాఫ్ మరి అంత గొప్ప సన్నివేశాలు. కిషోర్ సినిమాలో కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే అది ఇది చూసిందిగా తర్వాత ఇలా జరుగుతాను గెస్ట్ అయిపోయే సీన్స్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మరి సెకండ్ హాఫ్లో వెనాల్ కిషోర్ కామెడీ, సత్య కామెడీ చాలా బాగుంది. సునీల్ క్యారెక్టర్ బాగుంది, ఇది కొంచెం బెటర్గా రాసుంటే బాగుండేది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. మరి గొప్ప లేకపోయినా కాస్త పర్వాలేదు, బాగానే ఉందని చెప్పాలి. కిషోర్ సినిమా కొంచెం పాస్ అయ్యి ఫెయిల్ అని చెప్పకుండా కొన్ని చోట్ల పాస్ అయ్యా, కొన్ని చోట్ల ఫెయిల్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, సత్య కామెడీ బాగుంది, అలానే వెనాల్ కిషోర్ సునీల్ క్యారెక్టర్స్కి బాగున్నాయి. ఇంకొంచెం బెటర్గా రాసి ఉండాలి. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగున్నా వాళ్ళ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు, చాలా వరకు బ్లండర్స్ ఉన్నాయి. ఇంకొంచెం బెటర్గా రాసే స్కోప్ ఉన్న డైరెక్టర్ దాని మీద దృష్టి పెట్టలేదు. విలన్గా అంత స్కోప్ లేదు. ఓవరాల్గా ఈ సినిమా యావరేజ్ అని చెప్పాలి. దిస్ ఇస్ మై రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విలేజ్ జోన్లో ఇంకా 2 సినిమాలు రాబోతున్నాయి ఈ సంక్రాంతికి. అది ముందుగా భర్త మహాశైలకి వచ్చి జనాలు నిరసనపరిచింది. తర్వాత వచ్చేది అనగానే ఒక రాజు. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. ఇది కూడా కామెడీ జోనర్లో వస్తున్న మూవీ. ఇది ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత వచ్చి నారి నడుము మూడాలి. ఈ 2 సినిమాల రిజల్ట్ అనేది దాని మీద ఉంటుంది. ఇదిగా హిట్ అయితే ఫట్ అయితే రివ్యూలో తెలుసుకుందాం.